హే హాయ్ బ్రో, కువైట్లో ఈరోజు బక్రీద్ రోజు మాకు వచ్చిన ఫుడ్ చూడండి. మంచి మంచి బిర్యానీ తెచ్చింది, మటన్ బిర్యానీ. అండ్ అలానే ఈ బిర్యానీ మొత్తం మా ఇంట్లో చేసింది అయితే కాదు, బయట నుంచి ఆర్డర్ అయితే చేశారు మా కువైట్ వాళ్ళు. ఎందుకంటే ఇంట్లో పని మనుషులు ఎవరు లేరనమాట. సో అందుకని ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మటన్ బిర్యానీ చూడండి. మటన్ ఫ్రెష్ మటన్ అనమాట. ఇది మటన్ బిర్యానీ తయారు చేశారు మా మేడం. అండ్ అలానే ఇది వచ్చేసి ఏదో అంటారు, దీన్ని మర్చిపోయినా, తెలియదు పేరు, దానికి పేరు. ఇది వచ్చేసి ఒట్టిమిరపకాయల కారం అనమాట. మనకు ఇంకా ఫేవరెట్, ఇది లేని మనకు ఇంకా దీంట్లో కష్టము. ఇది వచ్చేసి డక్కుస్ అంటే ఇంకా జస్ట్ లైక్ మన ఇంట్లో మనకు షార్బట్ ఇస్తారు ఇంకా బిర్యానీలోకి, అట్లా అనమాట. టమాటో డక్కుస్. ఇది వచ్చేసి సలాడ్ అనమాట. ఓవరాల్గా ఇది మాకు ఇచ్చిన ఫుడ్ బక్రీద్ రోజు. ఈ రోజు కువైట్లో బక్రీద్ అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటా చూడండి. ప్రెజెంట్ అయితే నేను ఇంత హ్యాపీగా తింటున్నా కదా, మా తమ్ముడు అనమాట కువైట్లో. మా తమ్ముడు ఉన్నాడు కదా ప్రెజెంట్. మా తమ్ముడు కువైట్ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాంటివన్నీ ఏం ఉండవు అనమాట. ఇక్కడే మీరైతే అర్థం చేసుకోవచ్చు, కొందరు ఇళ్ళలో అయితే అన్నీ ఉంటాయి, కొందరు ఇళ్ళలో అయితే పండుగ రోజు కూడా ఏమైతే ఉండదు అనమాట. మా తమ్ముడు కువైట్ వాళ్ళు ఇంకా ఫుడ్ ఇవ్వరు కాబట్టి ఇంకా మా తమ్ముడు వేసుకుంటాడు ఫుడ్, మటన్ ఇవన్నీ. ఇలా అయితే ఉంటుంది కువైట్లో డ్రైవర్ లైఫ్. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. కుదిరితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.